ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని, అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు కల్పిస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే అది నిజం చేశారు. అప్పటికే రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుండగా మరో 17 కాలేజీలను స్థాపించారు. చెప్పారంటే చేస్తారంతే. జగన్ అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపించుకున్నారు. కాలేజీల నిర్మాణంతో ఎంబీబీఎస్ సంఖ్యను 2360 నుంచి 4910కి పెంచాలని జగన్ ప్రభుత్వ లక్ష్యం. ఈ కాలేజీలో సగం సీట్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు మిగిలిన వాటిని ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుతో అందించాలని నిర్ణయించారు. దీంతో నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని భావించారు జగన్. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023-24 నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి కూడా. కరోనా మహమ్మారి అప్పటి వరకు వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటనతో కదిలిపోయిన జగన్ ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని నిర్ణయించుకున్నారు. ఎక్కువ బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రులను నిర్మించారు. వాటిని మెడికల్ కాలేజీలకి అటాచ్ చేశారు.